టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో చేపట్టిన ర్యాలీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ర్యాలీ గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ కు కొనసాగుతుంది. ఇక గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు, మంత్రులు, రాష్ట్ర నేతలు హాజరు కానున్నారు. పదవి బాధ్యతల సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి గాంధీ భవన్ కు ర్యాలీగా రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ చేరుకుంటారు. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి గాంధీ భవన్ కు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరతారు. గాంధీ భవన్ లో మధ్యాహ్నం 2:45 మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొంటారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారు లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సంతోషి. తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు పదవి బాధ్యతలు చేపడుతున్నారు. అయితే ఈ సందర్భంగా గాంధీ భవన్లో ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం చూడొచ్చు విజువల్స్. మన వెనక వైపు ఉన్న మొత్తం స్టేజీని ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ తన నివాసం నుండి బయలుదేరి గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ అక్కడ నుండి అభిమానులు, కార్యకర్తలతో కూడా భారీ ర్యాలీతో కూడా గాంధీ భవన్ కు బయలుదేరుతారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి అక్కడ గన్ పార్క్ నుండి ర్యాలీ ప్రారంభం అవుతుంది. ఈ ర్యాలీలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు కూడా వారితో పాటు పాల్గొంటారు. అక్కడ నుండి మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ కి ర్యాలీగా వస్తారు. అనంతరం గాంధీ భవన్ లో ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాసం నుంచి మరొక వైపు ఏఐసీసీ పెద్దలు, ఏఐసీసీ సెక్రటరీలు కూడా హాజరవుతున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేకంగా కూడా వారికి ఏదైతే మంత్రులకు, ఏదైనా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా కూర్చోవడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ నుండి 2 గంటల వరకు ఇక్కడికి చేరుకుంటారు, గాంధీ భవన్ చేరుకుంటారు. అదేవిధంగా ఇన్ఛార్జి దీపాదాసి నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటుంది. అనంతరం ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి కాలం ముగిసిన నేపథ్యంలో కూడా జూలై 20న ఆయన పదవి కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కొత్త పిసిసి అధ్యక్షుడిని కాంగ్రెస్ హైకమాండ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ ని నియమించింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన నుండి బాధ్యతలు చేపడతారు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కార్యకర్తలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి నుండి బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే ఈ సభను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఈ నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు, ఏదైతే ఈ మన వెనకాల ఉన్న విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. వివరంగా, వైభవంగా ఇటు ప్రత్యేకంగా పూలతో కూడా అలంకరించారు. అదేవిధంగా డయాస్ ఏర్పాటు చేశారు. అతిథుల కోసం కూడా ఇప్పటికే మొత్తం అంటే ఇటు సీఎంతో పాటు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇటు మంత్రులకు కూడా ప్రత్యేకంగా అంటే కూర్చోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరొక వైపు ఇటు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా ఏదైతే ఇప్పటికే మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మొత్తం తెలంగాణ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఇక్కడికి హాజరవుతున్న పరిస్థితి. అదేవిధంగా గాంధీ భవన్ పరిసర ప్రాంతాలతో పాటు అదేవిధంగా నాంపల్లి, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున మహేష్ కుమార్ గౌడ్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు
స్వాగత బ్యానర్లు కూడా కట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మొత్తం కాంగ్రెస్ మయం అంటే కాంగ్రెస్ ఏదైతే బ్యానర్ల మయం అయిపోయిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికి మహేష్ కుమార్ గారు ఇప్పటికే తన నివాసం నుండి గన్ పార్క్ దగ్గరికి బయలుదేరారు. సో 12 గంటలకు గన్ పార్క్ చేరుకున్న అనంతరం అక్కడ నుండి గన్ పార్క్ నుండి అక్కడ గన్ పార్క్ దగ్గర ప్రత్యేక అమరవీరులకు ఏదైతే నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా పెద్ద మొత్తంలో కార్యకర్తలు అదేవిధంగా అభిమానులతో కూడా ర్యాలీగా బయలుదేరుతారని చెప్పచ్చు. సో ఈ క్రమంలోనే కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలు గన్ పార్క్ దగ్గరికి పెద్ద మొత్తంలో చేరుకుంటున్నారు. అదేవిధంగా గన్ పార్క్ ఇక్కడ ఈ నేపథ్యంలో కూడా గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు మంత్రులు వస్తున్న క్రమంలో కూడా ఇక్కడికి పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఐడి అంటే ప్రత్యేక గుర్తింపు కార్డు ఉంటేనే తప్ప లోపలికి అనుమతిస్తున్నారు, లేదంటే లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా కూడా కార్యకర్తలు అయితే ఇక్కడ బయలుదేరాలని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ఇక్కడికి చేరుకుంటారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి